రాయదుర్గం పట్టణంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కోటలో స్వయంభు జంబుకేశ్వరుడు ప్రత్యేక అలంకరణలో భక్తులకు కనువిందు చేశారు. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామునే ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకం, రుద్రకవచాభిషేకాలు చేపట్టి స్వామివారిని విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. వందల సంఖ్యలో భక్తులు ఆలయాలకు విచ్చేసి కోటి దీపారాధన చేసి స్వామివారిని దర్శించుకుని వారి మొక్కులను చెల్లించుకున్నారు. కార్తీక మాసంలో ప్రత్యేకించి పౌర్ణమి రోజున స్వామివారిని దర్శించుకుని దీపారాధన చేసిన వారికి సకల శుభాలు, కోరిన కోర్కెలు ఆ మహాదేవుడు నెరవేరుస్తారని పేర్కొన్నారు. ఓం నమఃశివాయ అంటూ శివుడి నామస్మరణతో శివాలయాలు మార్మోగాయి. శివాయ. అనంతపురం జిల్లా రాయదుర్గం శ్రీ స్వయంభు జంబుకేశ్వర దేవస్థానం కార్తీక మాసం పురస్కరించుకుని ఈరోజు పౌర్ణమి. విశేషంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి రోజు లక్ష దీపోత్సవం జరుగుతుంది. అనేక మంది భక్తాదులు ఇక్కడ స్వయంగా కార్తీక కృత్తికోత్సవం జరుగుతుంది. ఈ విశేష దినాన్ని పురస్కరించుకుని అశేష భక్తజనం వచ్చి స్వామివారి దర్శించుకొని తమ వారి భక్తి పూర్వకంగా స్వామివారి మనస్కరించుకొని వెళ్తుంటారు. స్వామివారి విశేషం ఇది స్వామివారి ఉద్భవలింగము. ఇది ఇక్కడ ప్రతిష్ఠించిన లింగం కాదు, ఇది ఉద్భవలింగము. కాబట్టి ఇక్కడ చాలా విశేషంగా ప్రతి సంవత్సరము ఈ కార్తీక మాసంలో జరుగుతుంది. మళ్ళీ అమావాస్య రోజు కూడా లక్ష దీపోత్సవం జరుగుతుంది. ఇక్కడే కాకుండా అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి స్వామివారికి దర్శించుకుంటారు. విశేషంగా ఈ కార్తీక మాసంలో అశేష భక్తజనం వచ్చి దర్శించుకుంటే వాళ్ళ మనో కోరికలు కానీ సిద్ధిస్తాయి. అది భక్తుల విశ్వాసం, ప్రగాఢ నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ. ఇది జంబుకేశ్వర స్వామి దేవాలయం చాలా పురాతనమైనది. ఇది కొండపైన నివాసం. ఇక్కడ జంబుకేశ్వర స్వామి జంబు వృక్షం కింద వెలిసినాడు కాబట్టి జంబుకేశ్వరుడు అని పేరు వచ్చింది. ఎప్పుడు తడిగా ఉంటుంది కాబట్టి జంబు అంటే తడి, జంబు అంటే అందుకోసమే జంబుకేశ్వరుడు అని పేరు వచ్చింది. కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు కృత్తికా పౌర్ణమి అన్నమాట. కృత్తికా పౌర్ణమి రోజు స్వామికి కార్తీక దీపోత్సవం, తర్వాత కృత్తికాన రక్ష కాలుస్తాం. ఈరోజు కాల్చిన తర్వాత దేవుడికి రక్ష పెడతాం. ఈరోజు ప్రతి సంవత్సరము కార్తీక శుద్ధ పౌర్ణమి మరియు కార్తీక బహుళ అమావాస్య రోజు కూడా కార్తీక దీపోత్సవం జరుగుతుంది. అలాగే వైశాఖ చైత్ర మాసంలో పాడ్యమి నుంచి మొదలుకొని అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజు జంబుకేశ్వర స్వామి రథోత్సవం జరుగుతుంది. అదేవిధంగా శివరాత్రి రోజు శివుడికి మహాశివుడికి ఉదయం పంచామృత అభిషేకము, ఏకవారుద్రాభిషేకము, బిల్వార్చన, మరుసటి రోజు రుద్రహోమం జరుగుతుంది. ఈరోజు కృత్తికా నక్షత్రం సందర్భంగా కృత్తికా నక్షత్ర రోజున స్వామి ఆకాశ దీపాన్ని కానీ ఆ యొక్క కృత్తికా దీపాన్ని దర్శించుకుంటే భక్తులకు అనేకమైనటువంటి ఈతి బాధలు కానీ అన్ని తొలగుతాయి. అందువల్ల ప్రతి సంవత్సరము కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు భక్తులు విశేషంగా వచ్చి స్వామిని పాత్రలయ్యి విశేషంగా పాల్గొంటారు.